హాయ్ గైస్, వాట్సాప్. రాబిన్ హుడ్ ఈజ్ బ్యాక్. మీకు ఇప్పుడు ప్రపంచంలోనే మొట్టమొదటి టెస్లా డైనర్ని చూపించబోతున్నాను. ఇది కాలిఫోర్నియాలో ఉంది. ఇది ఒక ప్రయోగంగా టెస్లా స్టార్ట్ చేసింది. అండ్ బిఫోర్ దట్ మీరు ఒకసారి ఇక్కడ టెస్లా ఛార్జింగ్ స్టేషన్ని చూపిస్తాను. ఒక్కసారి చూడండి. ఇది చాలా అత్యాధునాతనమైనటువంటి టెస్లా ఛార్జింగ్ స్టేషన్ అనమాట. ఇప్పుడు మీకు ఆల్రెడీ అంతకుముందు ప్రీవియస్ వీడియోలో చూపించుంటాను టెస్లా ఛార్జింగ్ స్టేషన్ ఎలా ఉంటావో. అవన్నీ ఓల్డ్ మోడల్ అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇవన్నీ ఫుల్లీ అడ్వాన్స్డ్. ఇక్కడ మన కారు ఉంది, చూడొచ్చు. ఇక ఈ ఫుల్లీ అడ్వాన్స్డ్ ఛార్జింగ్ అనేది లేటెస్ట్ టెక్నాలజీ. ఇప్పుడు మీరు కనుక ఇక్కడ చూస్తున్నట్టయితే, ఆ రూఫ్ చూసినట్టయితే అదంతా సోలార్ అనమాట. దట్ మీన్స్ మీకు ఎలా చెప్పాలంటే, ఈవెన్ సూర్యరశ్మి ద్వారా వచ్చేటువంటి ఆ ఎండ మొత్తాన్ని కూడా క్యాప్చర్ చేసుకొని మరలా అది పవర్గా జనరేట్ చేసేది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓవరాల్గా అయితే ఒక 40 పైన ఉన్నాయండి. ఇవన్నీ కూడా సూపర్ ఛార్జర్స్. అండ్ అట్ ద సేమ్ టైం వచ్చేసరికి ఛార్జింగ్ చాలా తొందరగా అయ్యిద్ది అనమాట. ఇట్ వోంట్ టేక్ మచ్ టైము. కరెక్ట్గా చెప్పాలంటే 80% ఛార్జ్ అవ్వడానికి నీకు ఒక 45 మినిట్స్ లోపే అయిపోయింది. 250 వాట్స్ అనమాట, హై కెపాసిటీ. పదండి ఒక్కసారి మీకు ఆ టెస్లా డైనర్ చూపిస్తాను. బిఫోర్ దట్ మీకు బిహైండ్ ద సీను ఈ టెస్లా డైనర్ కాన్సెప్ట్ అనేది 2018వ సంవత్సరంలో ఎలాన్ మస్క్ అనౌన్స్ చేశాడనమాట. ఈ కాన్సెప్ట్ ఏంటంటే, టెస్లా డైనర్ అనేది ఇప్పుడు మనలాగా ఎవరైతే టెస్లా కార్ ఉందో, టెస్లా ఓనర్స్ ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఏం జరిగిద్దంటే, మామూలుగా ఎక్కడైనా అవుట్ సైడ్ స్టేషన్కి వెళ్ళినప్పుడు, టెస్లా స్టేషన్కి వెళ్ళినప్పుడు ఇలాంటివి, కాకపోతే ఇది లేటెస్ట్ టెక్నాలజీ అనమాట, ఇలాంటి ఛార్జింగ్ స్టేషన్లు ఉంటాయి. మనం ఛార్జ్ చేసుకున్న ఒక 45 మినిట్స్ అలా కార్లోనే ఉండిపోవాలి, లేకుంటే బయటికి జస్ట్ అలా వచ్చి కాసేపు అలా వాక్ చేయొచ్చు. కానీ వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే, ఆ 45 మినిట్స్ టైం అలా ఐడియల్గా ఉండకుండా దాన్ని కూడా బిజినెస్ చేసుకోవాలని వాళ్ళు ఒక రెస్టారెంట్స్ని పెట్టారన్నమాట, కాంబినేషను. ప్రజెంట్ మీకు చూపించబోతున్న ఏదైతే టెస్లా డైనర్ ఉందో, అది ప్రపంచంలోనే మొట్టమొదటి టెస్లా డైనరు. లాస్ ఏంజల్స్లో పెట్టారు. అండ్ అట్ ద సేమ్ టైము వాళ్ళ కాన్సెప్ట్ వచ్చేసరికి, ఎవరైతే టెస్లా ఓనర్స్ కారు ఛార్జింగ్ చేసుకొని ఆ ఛార్జ్ అయ్యే టైం ఫ్రేమ్లో ఒకవేళ వాళ్ళు లంచో డిన్నరో ఏ చేయాలనుకున్నా సరే వెళ్ళచ్చు. ఎందుకంటే ఇది 24 గంటలు ఓపెన్ ఉంటుందండి. ఒక్కసారి మీరు ఇక్కడ కన్నా చూసినట్లయితే ఇది 2 అంతస్తుల భవనము. ఇది దీని గురించి చరిత్రలో చెప్పాలంటే 2018వ సంవత్సరంలో ఎలాన్ మస్క్ అనౌన్స్ చేశాడు టెస్లా డైనర్ స్టార్ట్ అవబోతుందని. 2023వ సంవత్సరం అక్టోబర్లో ఇది స్టార్ట్ చేశారనమాట కన్స్ట్రక్షను. ఇది కన్స్ట్రక్షన్ చేయడానికి 2 సంవత్సరాలు పట్టింది. 2025వ సంవత్సరం జూలై 25 ఐ థింక్ ఆ రోజున ఇది స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ మోస్ట్లీ అన్ని రకాల ఫుడ్స్ దొరుకుతాయి. మీకు ఇప్పుడు చూపిస్తున్నాను టెస్లా డైనరు. ఆ షేప్ కనుక చూస్తే ఉపగ్రహం షేప్ అనమాట. అండ్ అట్ ద సేమ్ టైము ఆ మెటల్ అవుట్ సైడ్ ఏదైతే మీకు కనపడుతుందో ఫుల్లీ క్వాలిఫైడ్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అదంతా స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. వాట్ ఎవర్ ద సర్క్యూమ్టెన్స్ అండి, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట, మెయిన్ థింగ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీరు కనుక అవుట్ సైడ్ చూస్తున్నట్టయితే ఆ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, ఇప్పుడు మీకు తర్వాత చూపిస్తాను, సైబర్ ట్రక్ చూపిస్తాను. ఆ సైబర్ ట్రక్ అవుట్లుక్ ఎలాగైతే ఉందో అవుట్ సైడ్ సేమ్ ఫ్రేమ్ వర్క్ అనమాట. ఇది టోటల్గా 2 అంతస్తుల భవనము. ఇది డౌన్ స్టేర్ ఉంటుంది, అప్ స్టేర్ ఉంటుంది. లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్తే ఫుల్లీ ఎక్విప్డ్ లైటింగ్ సిస్టము, ఎల్ఈడి సిస్టమ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. అండ్ ఇంకొక వైపు ఇటు కనుక చూస్తే, ఇది మనకి డే టైమ్ అవ్వడం వల్ల అంత ఎఫెక్టివ్గా కనపడకపోవచ్చేమో, బట్ ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ మై నాలెడ్జ్. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఏదైతే చూపిస్తున్నానో ఇది 2 అంతస్తుల భవనం. అది మొదటి అంతస్తు కింద ఉంది, తర్వాత 2వ అంతస్తు ఉంది. మనం అందులోకి వెళ్దాము. అక్కడ మెనూ ఉంటుంది. ఆ మెనూ చూసేసి మనం ఆర్డర్ ఇద్దాము. రీసెంట్ టైమ్స్లో నాకు తెలిసింది ఏంటంటే, ఇది స్టార్ట్ అయ్యి 2 మంత్స్ అవుతుంది ఇప్పటివరకు. ఈ 2 మంత్స్లో ఇనిషియల్ డేస్లో అయితే వాళ్ళు మెనూ చాలా ఐటమ్స్ పెట్టారంట. కాకపోతే వాళ్ళకి సేల్స్ తక్కువగా ఉండడము, కొన్ని ఐటమ్స్ని అయితే తగ్గించారని తెలిసింది. ఇక్కడ మీరు చూస్తున్న బిగ్గెస్ట్ ఎల్ఈడి స్క్రీన్ అండి. ఈ ఎల్ఈడి స్క్రీన్లో ఏంటంటే, వాళ్ళు ఏం చేస్తారంటే, ఏదైనా రీసెంట్ టైమ్స్లో ఏదైనా కొత్తగా కనుక మూవీ ఏదైనా రిలీజ్ అవ్వబోతున్నప్పుడు ఆ మూవీకి సంబంధించిన ట్రైలర్సు, లేదంటే వాళ్ళ టెస్లా వాళ్ళకి సంబంధించిన ఏదైనా కొత్త ప్రొడక్ట్స్ కనుక లాంచ్ చేస్తుంటే వాటిని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవడానికి, అలా వాళ్ళ ఓన్ బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవడానికి కూడా ఉపయోగించుకుంటారు. ఇది చాలా బిగ్గెస్ట్ వన్. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ మరలా అరౌండ్ ఒక 40 దాకా ఉన్నాయండి ఛార్జ్ స్టేషన్లు. ఇక్కడ మీరు కనుక చూసినట్టయితే డైరెక్ట్గా హ్యాపీగా వీళ్ళు అలాగా ఛార్జ్ అవుతూ ఉంటుంది. వాళ్ళు కావాలనుకుంటే బిగ్ స్క్రీన్ మీద ఏదైనా మూవీస్కి సంబంధించిన ట్రైలర్స్ అయినా, లేకుంటే టెస్లాకి సంబంధించిన న్యూ ప్రొడక్ట్స్ గురించి అయినా తెలుసుకోవచ్చు. దట్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గుడ్ పార్ట్ అండి. ఇక్కడ మీరు నోటీస్ చేసినట్టయితే, ఇది మార్నింగ్ ఇప్పుడే కాబట్టి ఇది 24/7 ఉంటుందండి ఈ టెస్లా ఇది లొకేషను.
ఈ చార్జ్ స్టేషన్ 24/7 అండ్ అట్ ద సేమ్ టైము ఈ డైనర్ ఏదైతే ఉందో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మళ్ళీ నైట్ టైం ఒకసారి క్యాప్చర్ చేయడానికి ట్రై చేద్దాము. చూడండి లాంగ్ వీలో చూడండి ఒక్కసారి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇదంతా కూడా స్టెయిన్లెస్ స్టీలు. ఇది కట్టడానికి 2 సంవత్సరాలు పట్టింది. ఇది ఫుల్లీ స్ట్రాంగ్గా కట్టారు. అండ్ ఇంకో విషయం అండి, ఇప్పుడు మీరు ఏదైతే ఈ లొకేషన్ చూస్తున్నారో ఇది లాస్ ఏంజల్స్లో వన్ ఆఫ్ ద కమర్షియల్ ఏరియా. అండ్ ఇక్కడ 2 స్క్రీన్లు పెట్టారండి, ఒకటి కూడా కాదు. ఇక్కడ చూడండి మీకు చూపిస్తున్నాను, ఇక్కడ ఒక స్క్రీన్ ఉంది ఓకేనా. మరలా ఎట్ ద సేమ్ టైము ఒకసారి టర్నిట్కి తిరిగామంటే ఇక్కడ ఇంకొక స్క్రీన్ ఉంది. టోటల్గా 2 స్క్రీన్లు, బిగ్ ప్రొజెక్టర్సు. మీరు ఇప్పుడు చూస్తున్నారు వన్ ఆఫ్ ద హాలీవుడ్ ఫేమస్ మూవీ క్యారెక్టర్ జోకర్. అండ్ లెట్స్ లుక్ ఇన్ టు హియర్ అండి. ఇక్కడ కార్లు పార్క్ చేసుకున్నారు జనాలు. మనం ఇప్పుడు లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళిన తర్వాత ఫర్దర్గా డిస్కస్ చేద్దాము. ఇది సైబర్ ట్రక్. అండ్ ఈ కాన్సెప్ట్ అనేది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఒక్కసారి కనుక వీళ్ళకి బిజినెస్ బాగా జరుగుతూ ఉంటే ఫర్దర్గా గోయింగ్ ఫార్వర్డ్ మెట్రోపాలిటన్ సిటీస్ ఎలాగైతే మన దగ్గర మన ఆంధ్రాలో విజయవాడ లేదా వైజాగ్, గుంటూరు అలా కొన్ని ప్లేసులు ఉన్నాయో అలాంటి ప్లేసులు ఇక్కడ కూడా వాళ్ళు అమెరికాలో స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. లాస్ ఏంజల్స్ అండ్ బే ఏరియా అండ్ కొన్ని ఏరియాస్ ఉన్నాయన్నమాట. మేబీ శాండియాగో లైక్ వైజ్ వాళ్ళు స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ అవుట్ సైడ్ వ్యూ చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది 2 అంతస్తుల భవనము. ఓవరాల్గా ఇది కట్టడానికి 2 సంవత్సరాలు పట్టింది. పదండి మనం లోపలికి వెళ్ళి చూద్దాము ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అట్ ద సేమ్ టైం ఫుడ్ కూడా ఆర్డర్ ఇవ్వాలి. ఇక్కడ వెజిటేరియన్ ఏమైనా అవైలబిలిటీ ఉంటుందో చూడాలి. లెట్స్ సీ అండి. ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు దట్. ప్రపంచంలోనే మొట్టమొదటి టెస్లా డైనర్ ఎంటర్ అవ్వబోతున్నాను. లెట్స్ గో ఫర్ ఇట్. అండ్ ఇంకొక విషయం అండి, ఇక్కడ ఫుడ్ సర్వ్ చేయడానికి ఇనిషియల్ డేస్లో రోబోట్స్ని కూడా యూజ్ చేశారంట. ఇక్కడ మీరు లోపల చూడొచ్చు ఇన్సైడ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ టెస్లా ప్రొడక్ట్స్, ఇక్కడ మనకు కావాలి కూడా మనం పర్చేస్ చేయొచ్చు టెస్లా ప్రొడక్ట్స్. ఇక్కడ టోటల్లీ లేటెస్ట్ టెక్నాలజీ. మనం ఐప్యాడ్లోనే మనకు కావాల్సిన ఐటమ్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. మనం చూద్దామండి, మనకి ఏదైనా వెజిటేరియన్ ప్రొడక్ట్ అవైలబిలిటీ ఉంటే మనం ఆర్డర్ చేద్దాం. లేదంటే ఏదైనా బెవరేజెస్ కాఫీ ఆర్ మిల్క్ షేక్స్ ఉన్నాయి. ఓకే, ఐ థింక్ బెటర్ ఐ విల్ గో ఫర్ మిల్క్ షేక్స్. అండ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయో కూడా చెక్ చేద్దాము. లెట్స్ గో ఫర్ స్ట్రాబెరీ మిల్క్ షేక్. ఓకే, ద ప్రైస్ వచ్చేసరికి $8 ఉందండి. టెక్నికలీ అవుట్ సైడ్ అయితే ఇలా స్ట్రాబెరీ మిల్క్ షేక్ $5 ఉంటుంది. దట్స్ ఫైన్. యా ప్లీజ్ కమాన్. ఇన్సైడ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. షేప్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అండి. అసలు ఒక లావిష్గా మీకు ఇది చెప్పాలంటే యాపిల్ కంపెనీలో ఇన్సైడ్ ఆ గ్లోబ్ షేప్ ఎలాగైతే ఉందో అదే రకంగా ఈ డిజైన్ చేశారనమాట. యూ కెన్ సీ ఎవ్రీథింగ్ ఎంతో బ్యూటిఫుల్గా. సో యా హాయ్ శ్రీనిధి, హౌ ఆర్ యూ డూయింగ్? మీరు ఇక్కడ చూడొచ్చు సీటింగ్ ఎంత లావిష్గా ఉందో. యా హాయ్, సే హాయ్. ఓకే, లెట్స్ గో. ఒకసారి చూద్దామండి డైనింగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. యా, ఇలా ఫ్యామిలీ వచ్చినప్పుడు ఒక ఫ్యామిలీ వరకు కూర్చోవడానికి కూడా సీటింగ్ ఎంతో బ్యూటిఫుల్గా ఉంది. మీరు ఇన్సైడ్ చూడొచ్చు. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఒక ఫ్యామిలీ వరకు వచ్చినప్పుడు ఒక 5గురు కూర్చోవడానికి సీటింగ్ చాలా చాలా బాగుంది. సో ఎక్కడి నుంచో వచ్చేసి టెస్లా ఓనర్స్ అందరూ కూడా వాళ్ళు రిలాక్స్ అవ్వడానికి కార్ ఛార్జ్ అవుతుంటుంది. అట్ ద సేమ్ టైం వేస్ట్ కాకుండా 2 రకాలుగా కూడా. అక్కడ మీరు చూడొచ్చు ఎస్కలేటర్ ఉంది, అంటే సెకండ్ స్టేర్కి వెళ్ళడానికి కోసం అనమాట. చెప్పాను కదా ఇది 2 అంతస్తుల భవనము. ఓకే, ఇక్కడ ఒక్కసారి మనము సైబర్ ట్రక్ ప్రొడక్ట్స్ చూద్దాము. అండ్ ఇంకో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, అక్కడ మీరు ఆ ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత ఆ ఆర్డర్ చేసిన ఫుడ్ కూడా ప్యాకేజీ కూడా వాళ్ళ ప్రొడక్ట్ని ప్రమోట్ చేసుకునే విధంగా వీళ్ళు ఆర్డర్ చేస్తున్నారు. అంటే సైబర్ ట్రక్ షేప్లో వచ్చేటట్టుగా ఆ బాక్స్ ఏదైతే ఉందో ఆ బాక్స్లో ఫుడ్ సర్వ్ చేస్తున్నారన్నమాట. దట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రాటజీ అండి. ఒకసారి మీరు చూడొచ్చు కస్టమర్స్ ఇప్పుడిప్పుడే. ఇది 24/7 అండి. అండ్ అక్కడ ఆర్డర్ ఇస్తారు. మనకు కావాలనుకుంటే అక్కడ ఆన్లైన్లో ప్రొడక్ట్ చూసుకొని, ఇందాక చూపించాను కదా మీకు ఏదైతే ఐప్యాడ్ ఉందో ఐప్యాడ్లో మనకు కావాల్సిన ప్రొడక్ట్ ఆర్డర్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడికి వచ్చేసి డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడి ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ ఆర్డర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం డ్రింక్స్ పికప్ చేసుకోవచ్చు. ఫుడ్ అయినా సరే ఇక్కడ పికప్ చేసుకోవచ్చు. లెట్స్ హ్యావ్ ఏ లుక్ అండి. మీరు చూస్తున్నారు ప్రపంచంలోనే మొట్టమొదటి టెస్లా డైనర్. ఫ్యూచర్లో మేబీ 5 సంవత్సరాలు అవ్వచ్చు, 10 సంవత్సరాలు అవ్వచ్చు, మన దగ్గరికి రావచ్చు. మన ఇండియాలో మనూరులో కూడా టెస్లా డైనర్ రావచ్చు. కానీ బిఫోర్ దట్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి,
ఫస్ట్ డైనర్ అయితే మీ రాబిన్హుడ్ మీకోసం చూపిస్తున్నాడు. టెస్లా డైనర్, ప్రపంచంలోనే మొట్టమొదటి డైనర్. ద కాన్సెప్ట్ ఎండ్ గోల్ వచ్చేసరికి చెప్పాను కదండి, నీ కార్ ఛార్జ్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో హ్యాపీగా నీ ఫ్యామిలీతో క్వాలిటీగా టైం స్పెండ్ చేయొచ్చు. లంచ్, డిన్నర్ బేస్డ్ అవుట్ ఆఫ్ యువర్ టైం అనమాట. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ థాట్ ప్రాసెస్, ఒకవేళ నువ్వు లాంగ్ రన్ కనుక టెస్లా కార్ వేసుకొని డ్రైవ్ చేయాలంటే ఒక్కోసారి ఊరికి బయట అవుట్ కట్స్ ఉంటాయి అన్నమాట. ఆ అవుట్ కట్స్లో టెస్లా చార్జ్ చేసి ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం ఆ టైంలో మీ పిల్లలకో లేకో నీకు ఆకలి అయ్యిందంటే నీ దగ్గర ఎంత డబ్బున్నా వేస్ట్, ఎందుకంటే ఆ టైం నీకు ఫుడ్ అవసరము. సో అట్లాంటప్పుడు నీకు ఖచ్చితంగా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వే. మీరు ఇటు చూడొచ్చు, ఇక్కడికి వచ్చేసి ఆర్డర్ ఇచ్చుకొని హ్యాపీగా ఫుడ్ తినొచ్చు. మీరు ఇక్కడ కనుక చూస్తే ఆ ఫుడ్ ప్యాకేజీ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే సైబర్ ట్రక్ షేప్లో ఉండేటువంటి బాక్సుల్లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు. అక్కడ మీరు చూడొచ్చు చెఫ్. హాయ్ చెఫ్స్, దే ఆర్ వెరీ నైస్ పీపుల్. చూడండి, ఇనిషియల్ డేస్లో చెప్పాను కదా, చాలా రకాల ఫుడ్స్ ఆర్డర్ చేశారు. మీరు ఇప్పుడు చూస్తున్నారు టెస్లా డైనర్ ఇన్సైడ్ అండి, ఇన్ అండ్ అవుట్. ఒకసారి చూడండి, సీటింగ్ అయినా సరే ఎంత లావిష్గా, ఎంత క్వాలిటీగా ఉందో. ఇది స్టార్ట్ అయ్యి కూడా జస్ట్ మ్యాటర్ ఆఫ్ 2 months అయ్యింది. చూడండి, మొత్తం ఇంటీరియర్ మొత్తం చూపిస్తున్నాను మీకు. సూపర్గా ఉందండి, లావిష్గా, చాలా లావిష్గా ఉంది. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, ఇనిషియల్ డేస్లో అయితే ఇక్కడ పాప్కార్న్ సర్వ్ చేయడానికి రోబోని పెట్టారండి. మేబీ ఎందుకో సమ్ రీజన్ వల్ల తీసేశారంట రీసెంట్గా. అది వాళ్ళతో అక్కడ కౌంటర్ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు టెస్లా రిలేటెడ్ ఎనీ ప్రోడక్ట్, వాళ్ళు ఇది ఒక స్ట్రాటజీ అనమాట. వాళ్ళ ప్రోడక్ట్ని వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం కోసము. అండ్ అట్ ద సేమ్ టైం మీరు కనుక చూస్తున్నట్లయితే ఏదైనా టెస్లా వాళ్ళు కనుక మీరు నోటీస్ చేసినట్టయితే రీసెంట్ టైమ్స్లో వాళ్ళకి కొంచెం సేల్స్ తక్కువగా ఉండడం వల్ల వాళ్ళు కొంచెం ప్రమోషన్ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు అయితే టెస్లా వాళ్ళు ఒకటే చెప్తాడనమాట, ఎలాన్ మస్క్, నేను నా డబ్బుని అడ్వర్టైజ్మెంట్ల కోసం లేదంటే ఒక సెలబ్రిటీకి ఆ మనీ ఇచ్చేసి నా ప్రోడక్ట్ని నేను సెల్ చేసుకోను. ఐ ఆల్వేస్ బిలీవ్ ఆన్ మై ప్రోడక్ట్. నా ప్రోడక్ట్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ కోసం R&D అంటే రీసెర్చ్ కోసము నేను ఇన్వెస్ట్ చేస్తాను, కానీ డబ్బునైతే అనవసరంగా వేస్ట్ చేయను. ఆ కాన్సెప్ట్ వల్ల ఏమైతుందంటే ఒక ప్రోడక్ట్ తయారు చేయడం కోసము ఒక 100 రూపాయలు ఖర్చు చేస్తే అందులో 90 రూపాయలు అతను ఓన్లీ ప్రోడక్ట్ క్వాలిటీ కోసమే ఖర్చు చేస్తాడు. అండ్ మిగతా కంపెనీలు ఏం చేస్తాయి అంటే ఒక 50 రూపీసే ఖర్చు చేస్తాయి ప్రోడక్ట్ క్వాలిటీకి, అండ్ మిగతా 50 రూపీస్ ఏంటంటే అడ్వర్టైజ్మెంటు, లాట్ ఆఫ్ థింగ్స్ వాటి మీద స్పెండ్ చేస్తాయి. అందువల్ల ప్రోడక్ట్ క్వాలిటీ కంటే కూడా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ మీద ఫోకస్ చేస్తారు. కానీ టెస్లా ఏంటంటే దే ఆల్వేస్ ఫోకస్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్. వాళ్ళది ఒకటే ఎండ్ గోల్ అండి, క్వాలిటీ ప్రోడక్ట్ కనుక కస్టమర్కి కనుక ప్రొవైడ్ చేస్తే కస్టమర్ ఎక్కడికి బాడు, కస్టమర్ క్యూలో ఉంటాడు అన్నది వాళ్ళ కాన్సెప్ట్. అండ్ మోర్ ఓవర్ ఇది ఎలాన్ మస్క్ కాన్సెప్ట్. సో దిస్ ఈజ్ రియల్లీ బ్యూటిఫుల్, ఎక్స్ట్రీమ్లీ గుడ్గా ఉంది ఈ డైనర్. ఒకసారి చూడండి, లాంగ్ వ్యూ చూపిస్తున్నాను. అండ్ దిస్ ఈజ్ ద ఎంట్రన్స్ డోర్ అనమాట. నేను ఇక్కడి నుంచే వచ్చాను. వన్స్ ఒక్కసారి ఎంట్రన్స్ అయిన డోర్లో నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇన్సైడ్ చూడొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైము మనం అప్స్టైర్కి కూడా వెళ్దాము. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇది 2 అంతస్తుల భవనం అని. అంత అవుట్ సైడ్ కూడా, లోపల ఇన్సైడ్ కూడా చూస్తే ఆ LED లైట్స్ అంటే చాలా పీస్ఫుల్గా చాలా బాగుందన్నమాట. అంత అవుట్ సైడ్ ఇన్సైడ్ కూడా వాళ్ళు వాడేటువంటి ప్రోడక్ట్ ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్ వాడారంట. అండ్ ఆ మెటల్ వాడడం వల్ల ఏంటంటే లాంగ్ రన్ ఉంటుంది అనమాట బిల్డింగ్ కట్టిన తర్వాత. సో అది వాళ్ళ ఎండ్ గోల్. చూడొచ్చు మీరు ఈ ఓవరాల్గా ఈ లాంగ్ వ్యూలో ఏదైతే ఉందో ఇదంతా కూడా ఇక్కడ అంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ కూర్చొని కూడా తినొచ్చు. ఈవెన్ ఇవి ఎందుకంటే ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు ఇవి ఫుల్ అయిపోయినా సరే అదొక వన్ ఆఫ్ ద బెస్ట్ వే అండి. సో పదండి అప్స్టైర్కి వెళ్దాము. అప్స్టైర్కి వెళ్ళి చూపిస్తాను. ఓకే, లెట్స్ గో ఫర్ అప్స్టైర్. హాయ్, హౌ ఆర్ యూ డూయింగ్? అబ్సల్యూట్లీ గ్రేట్. హౌ వాజ్ యువర్ డే? ఓకే, సో వాట్ అబౌట్ ద సెకండ్ స్టోర్? 11. Oh. 11 o'clock is It open at 11 o'clock? yes, it open. Oh, another 15 minutes. Okay, అతనితో మాట్లాడానండి ఇప్పుడే. యా, థ్యాంక్ యూ వెరీ మచ్, రియలీ అప్రిషియేట్. సో My pleasure, my friend. how long you been here? 2 months, am I right? It's been started? Yes. Yeah, so what is the time frame exactly? Very busy in this location as part of your experience? The Friday, Saturday, and Sunday is busy, very busy. Okay. Yes. Is there any respect to time frame, like evening time frame, or else I mean evening 10 o'clock, or else No, it's
all the day. Oh, All day busy. Friday to Sunday is super busy. Super busy. Okay. Now it's good because it's Yeah, it's a big day, yeah. so probably But, okay. Friday and Saturday and Sunday. All How, the day. how do you feel by looking into this interior, all these things? This interior, how do you feel? You are working in such a lavish hotel, am I right? I can say. I hope you enjoyed it. Thank you, sir. Really appreciate. My pleasure, my friend. యా థ్యాంక్ యూ. యా ఇప్పుడే ఒక అతనితో మాట్లాడండి, ఇక్కడ టెస్లాలో పనిచేస్తున్న వ్యక్తి, అంటే ఈ రెస్టారెంట్లో పనిచేస్తున్న వ్యక్తి. అతను చెప్తున్న దాని ప్రకారం యా ఐఎమ్ కమింగ్ ఓవర్ దేర్. ఓకే, అతను చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఈ సెకండ్ స్టోర్ అంటే రెండో అంతస్తు ఏదైతే ఉందో అది మార్నింగ్ 11 తర్వాత స్టార్ట్ చేస్తారంట. అండ్ అట్ ద సేమ్ టైం మీకు చెప్పాను కదా, ఫ్రైడే టు సండే మాత్రం ఫుల్ బిజీగా ఉంటుందంట వీళ్ళ బిజినెస్ ఇక్కడ. అండ్ అదర్ దెన్ డేస్ మాత్రం ఓకే అంటే ఇప్పుడే